ఎలిమెంట్ కదా మడ్ అన్నది. మట్టి పాత్ర ఒకటి తీసుకోండి, చిన్నది టినీ మట్టి పాత్ర చిన్నది తీసుకోండి. తీసుకొని 5 కాయిన్స్ వేయండి. 5 కాయిన్స్ వేయండి. వీలైతే కాపర్ కాయిన్స్ వేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ దేర్ కాపర్ కాయిన్స్ ఆర్ సిల్వర్ కాయిన్స్ ఎనీథింగ్, ఏది లేకపోతే జస్ట్ మన ఇంట్లో ఉంటాయి కదా 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ 20 రూపీస్ 1 రూపీ 2 రూపీ కాయిన్స్, ఎనీ కాయిన్స్ ఇస్ ఫైన్. 5 కాయిన్స్ వేయండి. చిన్న క్లే పాట్లో మట్టి పాత్రలో 5 కాయిన్స్ వేయండి. నిండుగా రైస్ పార్టికల్స్ వేయండి. బియ్యపు గింజలు అంటాం కదా, ధాన్యలక్ష్మికి సంకేతం అది. మనకి సనాతన ధర్మంలో ధాన్యలక్ష్మికి సంకేతం. రైస్ పార్టికల్స్తో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి ఓకే, రెడ్ కలర్ క్లాత్ పైన పెట్టండి. చిన్న మట్టి పాత్ర, 5 కాయిన్స్, అన్కుక్డ్ రైస్ బియ్యం వేస్తాం. ఇలా రెడ్ కలర్ క్లాత్ వేసేసి రెడ్ కలర్ దారంతో కట్టేయండి, టై చేసేయండి, టైట్గా కట్టేయండి. ఆ పైన వీలైతే చందనం, పసుపు, కుంకుమ వేసి ఓం శ్రీం హ్రీం